బామ్మా, నేనొకసారి కృష్ణవేణితో మాట్లాడాలి, పిలుస్తారా? అయ్యో రామా, ఇప్పుడే బయటికి వెళ్ళుండ్లా. పెళ్లి ముహూర్తం నుంచి మాట్లాడడానికి వస్తున్నారు. ఈ విషయం రత్నప్రభ మేడంతో ఒకసారి చెప్పాలి. ఏదో ఇంపార్టెంట్ పని మీద బయటికెళ్ళింది, వచ్చేస్తుందిలే, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సడన్ గా లక్ష్మీనారాయణ ఫ్యామిలీతో వచ్చారేంటి? బావగారు, ఇల్లు భలేగుండ్లా? మన కృష్ణవేణి ఇంట్లోనే ఉండబోతుంది. కృష్ణవేణి ఎందుకుంటాది? వంశీబాబు వెంటనే బిజినెస్ టూర్ అంటూ ఊరప్ వెళ్ళిపోడా ఏంది? ఊరప్పు సిరప్పు కాదే, యూరప్ అనాలి అను. అబ్బా అదేలేవయ్యా. పదండి. నమస్కారం అండి. నమస్తే అండి. బావగారు, రత్నప్రభ గారు వస్తుండ్లా? నమస్తే అండి. నమస్తే అండి. లోపలికి రండి ప్లీజ్. రండి. నేను నీకు పెళ్లి చేస్తాను. ఎవరిని చేసుకుంటావు? నీకు ఎవరంటే ఇష్టం చెప్పు. నాకు జ్యూస్ తాగే టైం అయింది. అవును, నాకు జ్యూస్ కావాలి. అవును, నాకు జ్యూస్ కావాలి. అమ్మా, నాకు జ్యూస్ కావాలి. అమ్మా, నాకు జ్యూస్ కావాలి. బామ్మా, పిల్లలు పైన అల్లరి చేస్తున్నారు. ఇదిగో అక్క, మా కృష్ణవేణి అంటే పిల్లలకి ఎంత ఇష్టమో. షిట్టు అంటే షిట్టు, స్టాండు అంటే స్టాండు. అబ్బా, ఈ చింపాంజీ ఇంగ్లీష్ ని అడ్డంగా చించేస్తుంది. అవును రత్నప్రభు గారు, అరవింద్ బాబుతో కలిసి పిల్లలు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా గమనించాను. కృష్ణవేణితో బాగా కలిసిపోయారు. అవును రత్నప్రభు గారు, మా కృష్ణవేణి మీ ఇంటి కోడలైతే
పిల్లల బాధ్యత కూడా బాగా చూసుకుంటుంది. నాన్న వంశీ, సారీ నాన్న, లేట్ అయింది. జస్ట్ 5 నిమిషాలు లేట్ అయింది అంతే. చూడు, నీకోసమే స్పెషల్ జ్యూస్ తెచ్చాను. మరో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కాదనుకుంటే వచ్చే నెల మొదటి వారంలో ఇంకో మంచి ముహూర్తం ఉంది. మా పంతులు గారితో మాట్లాడి తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేశాను లక్ష్మీనారాయణ గారు. మీరు మరోలా భావించకండి. మా జమీందారీ వంశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ నెలలోనే పెళ్లి శుభకార్యాలు జరుపుకుంటాం. అలా అయితే ఈ నెలలో 20 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే పెళ్ళనుకుంటున్నాం. లేదు లక్ష్మీనారాయణ గారు, మా పెద్దబ్బాయి జాతకం ప్రకారం మరో 3 రోజుల్లో పెళ్లి అయిపోవాలి. 3 రోజుల్లోనా? అదెలా సాధ్యం రత్నప్రభ గారు? ఇందులో సాధ్యం కాకపోవడానికి ఏముంది? పెళ్లి గుళ్ళో సింపుల్ గా జరుగుతుంది. జస్ట్ మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వస్తే చాలు. ముందే అనుకున్నాం కదా లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, ఇదంతా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే చేస్తున్నాను. నిజానికి 3 రోజుల్లో అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బట్ సంవత్సరాలుగా మా ఆచార వ్యవహారాలు తెలిసిన పండితులు ముహూర్తాలు పెట్టేసరికి కాదనలేకపోయాను. మీకిష్టం లేకపోతే వద్దులేండి. అయ్యో, అలాంటిదేం లేదు. పండితులు పెట్టిన ముహూర్తాలు అంటున్నారు కదా, అభ్యంతరం పెట్టడానికి ఏముంది? మీరేమంటారు వీరభద్రం గారు? మా అన్నయ్య మాట నా మాట అండి. నన్నెవరు పట్టించుకోవడం లేదు. నాకు కోపంగా ఉంది. కోపడుకు వంశీ, నువ్వేం అడిగినా ఇస్తున్నాను కదా. నాకెవరు ఏమీ ఇవ్వటం లేదు. నన్నెవరు పట్టించుకోవడం లేదు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. లేదు నాన్న, నువ్వు ఆ రోజు టీచర్ కృష్ణవేణి బొమ్మ కావాలన్నావు. కృష్ణవేణితో నిశ్చితార్థం కూడా పెట్టుకున్నాం. త్వరలో నీ పెళ్లి కూడా చేస్తాం వంశీ. నాకు పెళ్ళొద్దు. నేను చేసుకొని పో. ముహూర్తం టైంకి మీరు కృష్ణవేణిని తీసుకొస్తే చాలు. అలాగే రత్నప్రభ గారు. నాన్నా, ఏంటమ్మా? ఒకసారి వంశీకృష్ణ గారితో మాట్లాడాలి నాన్నా. నేను చెప్తాలే. రత్నప్రభ గారు, అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, శర్మ గారు. మేడం, అబ్బాయి సింగపూర్లో బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను మమ్మీ అన్నాడు. ఎస్ మేడం. తన మీటింగ్ ఫినిష్ అయ్యాక నాకు ఫోన్ చేయమని మెసేజ్ పెట్టండి. అలాగే మేడం. సింగపూరు అంటే మన విజయవాడలో కట్టే రాజధానే కదయ్యా. ఒసే,
సింగపూర్ మన రాజధాని కాదే. సింగపూర్ వాళ్లే విజయవాడలో మన రాజధాని కడుతున్నారు. అది విషయం. అట్టగా ఉమ్. ఉమ్. ఇందాక మీరేదో అన్నారు. ఏం లేదు, ఆ అబ్బాయితో మా అమ్మాయి మాట్లాడతానంటేను. ఏం చేస్తాం, అమ్మతో మాట్లాడడానికి వాడికి టైం లేదు లక్ష్మీనారాయణ గారు. పర్వాలేదు రత్నప్రభు గారు. ఎల్లుండి ముహూర్తానికల్లా ఇంట్లో ఉంటాడు. రత్నప్రభక్క, ఏమీ లేదక్క, మీ ఇల్లు బాగా నచ్చుండాది. ఓ తూరు చూపిస్తారా? అయ్యో మయూరి, వదినా, మనిల్లు చూపించు. అలాగే వదినా. నువ్వు రా అలివేణి. మీరు వెళ్ళండి పిన్ని. ఉమ్. అవును, మా వంశీ బాబు రూమేడా? తన రూమ్ ఆ రూమేనా? అలాగైతే మా వంశీ బాబు కృష్ణవేణి ఉండే రూము ఖచ్చితంగా చూడాల్సిందే. బామ్మా, ఏం బామ్మను ఇంట్లో అందరినీ బొమ్మను చేసి ఆడుకుంటుండ్లా? ఏమైంది బామ్మా? పాపం మధ్యలో మీ మేనమావని వెర్రి వెంగళప్పలు చేసి భలే ఆడుకుంటున్నావులే కృష్ణవేణి. అయ్యో బామ్మా, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేంటి, నీకింకా తెలీదే కృష్ణవేణి? దేని గురించి బామ్మా? దేని గురించి అంటావేంటి కృష్ణవేణి? వరలక్ష్మి నీకింకా చెప్పలేదా? చెప్పలేదు బామ్మా. అక్కడ ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు గాని పెళ్లి గిళ్ళి వద్దు, అసలు ఈ సంబంధమే వద్దని రత్నప్రభతో నీ మేనమావ పెద్ద గొడవ పడి ఇంటికి తిరిగి వస్తున్నాడంట. ఆ విషయం మీ అత్తయ్య వరానికి ఫోన్ చేసి చెప్పాడంట. నువ్వు బాధపడతావని వరం నీతో చెప్పలేదు, నాతో చెప్పింది.
భయపడ్డావా కృష్ణవేణి? ఊరికే ఈ సంబంధం ఎగిరిపోతే నీ మొహం ఎలా ఉంటుందా అని ఒక రాయి వేశా. అవును కృష్ణవేణి, ఆ చెమటలు ఆ టెన్షను ప్రాణాలు పోయేదల్లా అయిపోయిందే. ఇప్పుడు ఒక విషయం నాకు బాగా అర్థమవుతుందే కృష్ణవేణి. అసలు వాళ్ళు నిన్ను ఇష్టపూర్వకంగానే కోడలుగా చేసుకుంటున్నారా? అంత పెద్ద జమీందారులకు నిన్ను కోడలు చేసుకునే అవసరం ఏందే? ఇటు 7 తరాలు అటు 7 తరాలు గొప్ప కుటుంబాన్ని చెప్పి చేసుకోవడానిక లేదు. నువ్వు అనాథ. మేనమావ ఇంట్లో పడి తింటున్నావు. ఇంకేం చూసి నిన్ను కొడలుగా చేసుకోవాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదే. నీదా దురదృష్ట జాతకం. అమ్మా, ఏంది కృష్ణవేణిని దురదృష్ట జాతకురాలంటున్నా? నాకు తెలిసిన విషయమే కదే వరం. అమ్మా, నువ్వు అలా మాట్లాడడం తప్పు. అలివేణితో పాటు కృష్ణవేణి కూడా నీ మనవరాలే. అది గుర్తుపెట్టుకో. పోసి నీ అమ్మ అక్కడ మాడా అత్తాకోడలిద్దరూ ఒకటైపోయారా ఏందే? నీకు కూడా కృష్ణవేణి మందు పెట్టిందా ఏంది? అమ్మా, కృష్ణవేణి దురదృష్ట జాతకురాలు కాదు, మహాజాతకురాలు. కాబట్టే ఇంత గొప్ప సంబంధం వచ్చినది. అది దురదృష్ట జాతకురాలని నేను నిరూపిస్తేనే వరం. అమ్మా, ఇప్పటికే అల్లుడి గారి దగ్గర తిక్కగా మాట్లాడి తిట్లు తిన్నావు. కృష్ణవేణి పెళ్లి నీకు ఇష్టం లేకపోయినా ఒరిగేదేమీ లేదు. పక్క నుండి పెళ్లి చూస్తూ ఉండు అంతే తప్ప చీటికి మాటికి కృష్ణవేణిని బాధ పెట్టకు. ఆడపిల్ల అదృష్టాన్ని ఎవరూ మార్చలేరు. ఏంది అర్థమైనదా? చూస్తా చూస్తా. ఇది మహజ్జాతకురాలా? ఇది పుట్టిన తేదీ నక్షత్రంతో సహా అన్నీ నా దగ్గర ఉండలా? ఇది ఎంత అదృష్ట జాతకురాలో కనుక్కుంటానే వరం. చెల్లి చంద్రకళ, చెల్లి చంద్రకళ అనగానే ఎన్నెన్నో జన్మల బంధంగా అనిపించినదక్కా. మీరు పిలిచింది నన్నే కదా? ఇచ్చేది నీకే. చూడు,
ఎందుకో నిన్ను చూడగానే నువ్వు నాకు బాగా నచ్చావు. అది నా అదృష్టం అక్క. అక్క అని ఆప్యాయంగా పిలిచి మా ఇంటి ఆడపడుచు అయ్యావు. అందుకే నీ పేరు చంద్రకళ కాబట్టి నీకు ఈ చంద్రహారం గిఫ్ట్గా ఇస్తున్నాను. తీసుకో.